Yeah, so today we're celebrating Visionary Achievers Awards. That's called Wah Ware Wah. So all the stars are here, going to come any moment. This is we are celebrating the achievement of all the celebrities ane kaadu. Each one is a celebrity in their own way. So they're going to motivate others. So that's the reason we are going to felicitate them and giving them the awards. ఓకే సమ్ వర్డ్స్ ప్లీజ్. మేడం సి వీఆర్ ఇంక్రీజింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఈచ్ ఇండివిజువల్. యాక్చువల్లీ ఈ అవార్డ్స్ ఇవ్వడం వల్ల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది యాక్చువల్గా. సో పెరిగిపోయిన తర్వాత వాళ్ళు బాగా నేషన్కి స్ట్రెంగ్తన్ చేస్తారనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది అవార్డ్స్ వస్తారు. ఇప్పుడు చూసారు మీరు, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ వచ్చాడు, మీరు చూసారు కదా ఎంత ఇన్స్పైర్తో వచ్చాడు చూడండి. అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మేడం ఇది సీజన్ 2 లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఈ సీజన్ 2 అనమాట యాక్చువల్లీ. యా ఎలా అంటే వాళ్ళకంటే ఎక్కువగా అవార్డ్స్ ఇచ్చారంటే ఒక పర్సన్కి ఇస్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ ఎలా సెలెక్ట్ చేస్తారు అవార్డ్స్ని? సో ఈసారి విజనరీ అచీవర్స్ నిజంగా విజన్ చూసిన వాళ్ళని సెలెక్ట్ చేశాము. సో ఆల్ టాప్ మోస్ట్ ఇన్ ద సినిమా ఫీల్డ్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డాక్టర్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సిఏ, అలా. సో డిఫరెంట్. సో మనందరికీ తెలిసిన వాళ్ళే. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్ కాల్ కమర్షియల్ awards kaadu like any other awards. And there are also jury awards where once we select in the jury, we are going to hold their hands for rest of their life for anything, for marketing strategies, funding, anything. So this is something very envisioned awards. ఇప్పటివరకు ఎక్కడ గుర్తుపట్టలేదు, ఫస్ట్ టైం అవార్డు వచ్చింది అనుకో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు యాక్చువల్గా. ఎక్కడ అవార్డ్స్ తీసుకోకుండా, వాళ్ళకి ఎక్కడ మోటివేట్ అవ్వకుండా, ఇన్స్పైర్ అవ్వకుండా అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసాము యాక్చువల్గా. వెరిఫికేషన్ చేసాము యాక్చువల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది అంత నీట్గా చేసిన తర్వాత దెన్ వీఆర్ గివింగ్ అవార్డ్స్. దట్ ఈస్ ద మేజర్ దిస్ వన్ అన్నమాట యాక్చువల్లీ. యా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. Every award, after the award, we give something to the society. So last year we have given to army. So this year we have thought Divyangan. So that's the reason we are pointing out, searching for the Divyangans, and we are going to have their rest of their life taken care by giving them opportunity in business. సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. నిజంగా నార్మల్ పర్సన్స్కి ఇచ్చే అవార్డ్స్ అనేది ఓకే, దివ్యాంగులకి ఇందులో సెలెక్ట్ చేస్తారు చూసారా, సూపర్, అసలు ఎక్సలెంట్. వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా గుర్తించినట్టుగా అసలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వడమే కాదు, వాళ్ళకు కూడా చక్కగా మేము కూడా చేయగలము అని ఇది ఉంటుంది. హాయ్ సార్. Hi. So I'm Santosh Chegu and I'm one of the directors. సో నార్మల్గా అవార్డ్స్ ఇస్తారు కదండి, అవార్డ్స్ ఇస్తారు, దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి అసలు? సో ద మేజర్ ఛాలెంజ్ ఇస్ లైక్ ఆఫ్టర్ రిసీవింగ్ అన్ అవార్డ్ వాట్ ఎల్స్ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ డూ యూ డూ నెక్స్ట్ అనేది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ డూ వీ డూ హియర్ ఇస్ లైక్ వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్యానల్. వీ ఎన్షోర్ దట్ వీ ఇన్వెస్ట్ ఇన్ దేర్ ఐడియాస్. సో ఇట్ కుడ్ బి ఫినాన్షియల్ ఆర్ టైమ్, సో ఏ రకంగానే అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ నాట్ దట్ వీ అవార్డ్ దెమ్ అండ్ లీవ్ దెమ్ లైక్ దాట్. సో అంబిగ్విటీ ఎక్కడ లేదు మనకి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ దే రీచ్ అనదర్ స్టేజ్ అని. సో అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తర్వాత మేము ఫాలో అప్ చేస్తాము. సో వాట్ ఈస్ దట్ దే హ్యావ్ టు డూ అనేది. సో వాళ్ళ ఐడియాస్ని మంచిగా స్క్రూటినైజ్ చేసి ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ మాడ్యూల్స్ దెన్ అవర్ ప్యానల్ విల్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్. సో దిస్ ఇస్ వాట్ వి గోయింగ్ టు డూ యాక్చువల్లీ. ఎక్సలెంట్ సార్, రియల్లీ. ఎందుకంటే అవార్డ్స్ అనేది నార్మల్ పర్సన్స్ని కదా, ఒక బిజినెస్ పర్సన్స్ అని, సమ్ మూవీకి సంబంధించి కానీ ఇలా కాకుండా ప్రతి ఒక్కరిలో టాలెంట్ గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది రియల్లీ రియల్లీ గ్రేట్ అసలు. ఎగ్జాక్ట్లీ సూపర్ సార్. మేడం ఈ ప్రోగ్రాంలో చూడండి ఇంకా చాలా మంది ఎలా ఉన్నారు అనేది యాక్చువల్గా యూ కెన్ విట్నెస్ దిస్ వన్ రియల్లీ ఎక్సలెంట్, అంటే మౌలస్ అవసరం అనమాట యాక్చువల్గా. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా మీరు స్టార్ట్ వైశ్యాస్కి ఇచ్చాము అప్పుడు, అవును, ఇప్పుడు అన్ని క్యాస్ట్లకి ఇచ్చాము. ఓ సూపర్, అసలు లాస్ట్ టైం కూడా వైశ్యస్కి ఇచ్చారు. అవును, సార్ అన్ని క్యాస్ట్లకి ఇచ్చాం మేడం. ఓకే, అందుకే విజనరీ అచీవర్స్ అవార్డ్ అని చెప్పాము యాక్చువల్గా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది, విట్నెస్ చేస్తే.
ఎంత పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, ఎంత వాళ్ళు సేవ చేశారు చూడండి. దెన్ యూ కెన్ లాస్ట్ ఇయర్ కూడా మేము చూసాం యాక్చువల్గా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకుని వాళ్ళ టాలెంట్ తీసుకురావడం వాళ్ళ ఎంకరేజ్మెంట్ అవార్డు అనేది చాలా ఎంకరేజ్మెంట్, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఇంకొంచెం చేయాలి, ఇంకొంచెం బెటర్గా చేయాలి అన్న ఫీలింగ్ వస్తాయి. నెక్స్ట్ టైం నేను తీసుకోలేదు, ప్రతి ఒక్కరు పోటీ పెరుగుద్ది. అదే మోటోతో చేస్తున్నాం మేడం. యాక్చువల్గా మెయిన్గా ఇన్స్పైర్ అవ్వాలి. యాక్చువల్గా సొసైటీని ఇన్స్పైర్ చేసిన వాళ్ళకే మేజర్గా ఇస్తున్నాం. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు, కాకపోతే ఎవరైతే ఇన్స్పైర్ చేయగలుగుతున్నారో వాళ్ళకే మేజర్గా మనం డిక్లేర్ చేసాం అవార్డ్స్. ప్రత్యేకించి అవార్డ్స్ వెనకాల ఏమన్నా ఉందా మీకు, ఇలా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? మేడం ఇప్పుడు సొసైటీని పెంచాలంటే ఎలా చేయాలి చెప్పండి. మనం తోచింది ఇప్పుడు మాకు బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందరూ ముందుకు రావాలి, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకురావాలంటే ఎలా చేయాలి మరి? ఇది దిస్ ఇస్ ద మంచి ప్లాట్ఫామ్ కదా మేడం. సో ఇన్స్పైర్ చేసిన తర్వాత వాళ్ళు మంచి 10 మందికి వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసాం మేడం. మెయిన్ మోటో ఇన్స్పిరేషన్ అంటే సొసైటీకి మనం డైరెక్ట్ కొన్ని చేయలేం మేడం. ఇలా విధంగా కొన్ని అప్లిఫ్ట్ చేయగలుగుతాం, వాళ్ళ లైఫ్ని కానీ వాళ్ళ ఇది కానీ అప్లిఫ్ట్ చేయగలుగుతాం. దట్ ఈస్ అ మేజర్ మోటో అనమాట. యాక్చువల్లీ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు అవార్డ్స్ తీసుకోపోయేవారు? ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు మేడం. 30 మెంబర్స్ ఉన్నారు. more precise 31 to be more precise 31. The opportunities చాలా ఉన్నాయి. సో వీఆర్ యాక్చువల్లీ ఫైండింగ్ అవుట్ ది బెస్ట్ టాలెంట్స్ అండ్ దెన్ టాలెంట్స్ని స్క్రూటినైజ్ చేసుకుని ఇన్ని ప్రొఫైల్స్లో వాళ్ళని ఫిల్టర్ చేసి ది బెస్ట్ ప్రొఫైల్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ అవార్డ్ చేస్తున్నాము. అండ్ దెన్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈవెన్ వీ గాట్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు మనము కొత్త బ్రాండ్స్ని కూడా లాంచ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా దీంట్లోనే జరుగుతున్నాయి. సో లైక్ దో మీ బీయింగ్ అ డైరెక్టర్ హియర్, సో నేను కూడా ఒక బ్రాండ్ ఇక్కడనే లాంచ్ చేస్తున్నాను. రేవ్ పర్ఫ్యూమ్స్ అనేసి లాంచ్ చేస్తున్నాను ఇక్కడ. ఎంతమంది ప్రొఫైల్స్ వచ్చినాయి అసలు? ఎంతమంది ప్రొఫైల్స్ వచ్చినాయి మీ దగ్గర? ఆల్మోస్ట్ 2000+ ప్రొఫైల్స్ అయితే మాకు, ఎందుకంటే వి లిమిటెడ్ అక్కడి వరకైనా లిమిట్ అనుకున్నాం మేము. సో 2000 ప్రొఫైల్స్ వరకు అని చెప్పేసి అనుకున్నాము. సో యాక్చువల్ నెంబర్ అయితే సతీష్ గారికి బాగా ఐడియా ఉంది. 1100 వచ్చాయి 1100 ఫిల్టర్ చేసిన తర్వాత మేడం. అంటే కొన్ని సో దాంట్లో స్క్రూటినైజ్ చేసి 31 ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. కాకపోతే ఆ రిస్క్ మేము చేయలేదు. సో వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ జ్యూరీ. సో ఆ జ్యూరీ వాళ్ళందరూ చూసుకున్నారు యాక్చువల్లీ. ఏ కేటగిరీ ఎస్పెషల్లీ ఉన్నాయి ఇందులో? మేడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఓకే బెస్ట్ ఎంటర్ప్రెనర్, ఓకే, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మేడం. 31 ఉన్నాయి. 31 కేటగిరీస్ తీశారు. తీసారు. ఎస్. సూపర్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.